1972, 1976లో వరుస 5 ఏళ్లలో కాకినాడలో డైరెక్ట్ 100 రోజుల చిత్రాలు అగ్ర హీరోలవి. 1972, 1976 వరుస 5 ఏళ్లలో కాకినాడలో నటసామ్రాట్ అక్కినేని నటించిన డైరెక్ట్ సత్యనోత్సవ చిత్రాలు 2. 1972లో కొడుకు కోడలు మినర్వాల 100 రోజులు. రెండవది 1973లో బంగారు బాబు క్రౌన్లో 100 రోజులు. 1972, 1976 వరుస 5 ఏళ్లలో కాకినాడలో నటశేఖర కృష్ణ నటించిన డైరెక్ట్ సత్యనోత్సవ చిత్రాలు 1. పన్నటి కాపురం మెజెస్టిక్ 103 రోజులు. 2. దేవుడు చేసిన మనుషులు సత్యగౌరి 100 రోజులు. 3. అల్లూరి సీతారామరాజు సత్యగౌరి 100 రోజులు. పై 3 చిత్రాలు హీరో కృష్ణ స్వంత చిత్రాలే కావడం విశేషం. 1972, 1976 వరుస 5 ఏళ్లలో కాకినాడలో నటరత్న ఎన్టీఆర్ డైరెక్ట్ సత్యనోత్సవ చిత్రాలు. దేశోద్ధారకులు కల్పన 105 రోజులు. దేవుడు చేసిన మనుషులు సత్యగౌరి 100 రోజులు. అన్నదమ్ముల అనుబంధం మెజెస్టిక్ 100 రోజులు. 1972, 1976 వరుస 5 ఏళ్లలో కాకినాడలో హీమ్యాన్ డైరెక్ట్ సత్యనోత్సవ చిత్రాలు. 1972 సంపూర్ణరామాయణం పద్మనాభ 105 రోజులు. మానవుడు వనుడు వెంకటేశ్వర 106 రోజులు. 1973 జీవన తరంగాలు మినర్వ 111 రోజులు. శారద స్వప్న ఏసీ 105 రోజులు. శారద చిత్రం కాకినాడలో ఒక ఏసీ థియేటర్లో 100 రోజులు ప్రదర్శించబడిన మొట్టమొదటి చిత్రం మరియు 3 బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు ఏసీ థియేటర్లో సిద్ధస్తున్న చిత్రాలలో శారదనే మొదటి చిత్రం. 1974లో మంచి మనుషులు క్రౌన్ 105 రోజులు. 1975 జీవనజ్యోతి కల్పన 111 రోజులు. సోగ్గాడు ఆనందేసి 100 రోజులు. అంటే 1972, 1976 వరుస 5 ఏళ్లలో కాకినాడలో మిగతా 3 అగ్ర హీరోలకి కలిపి 7 డైరెక్ట్ సత్యనోత్సవ చిత్రాలుంటే ఒక్క హీమ్యాన్కి మాత్రమే 7 డైరెక్ట్ సత్యనోత్సవ చిత్రాలు ఉన్నాయన్నమాట. అది ఆ 5 ఏళ్లలో కాకినాడలో హీమ్యాన్ రేంజ్. అలాగే సింగిల్ హీరోగా మిగతా 3 అగ్ర హీరోలకు ఒక్కొక్కరికి 2 డైరెక్ట్ సత్యనోత్సవ చిత్రాలుంటే హీమ్యాన్కు ఆ 5 ఏళ్లలో 3 సంవత్సరాలలో ఒక్కో సంవత్సరం 2 డైరెక్ట్ సత్యనోత్సవ చిత్రాలు ఉండటం ఆ 5 ఏళ్లలో హీమ్యాన్ తిరుగులేని క్రేజ్కి నిదర్శనం.